హై గైస్, ఆర్ జీవితం ద గోట్ లైఫ్ 2 hours 45 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్టెడ్ బై పృథ్వీరాజ్. అదేనండి సలార్ లో మన ప్రభాస్ కి ఫ్రెండ్ గా యాక్ట్ చేశారు కదా ఆయన. డైరెక్టెడ్ బై బ్లెస్సీ. ఇంక ఈ మూవీ నజీం మహమ్మద్ అనే వ్యక్తి యొక్క బయోపిక్ అండి భయ్య. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అంట. మ్యాటర్ ఏంటంటే విలేజెస్ లో ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి వస్తే వాళ్ళని చూసి మరి కొంతమంది వాళ్ళలాగా వెళ్ళి కొంతకాలం డబ్బు సంపాదించుకొని తిరిగి రావాలని అనుకుంటారు. ఈ మూవీలో హీరో కూడా అలాగే వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళ ద్వారా గల్ఫ్ కంట్రీలోకి వస్తాడు. వచ్చాక ఎలా ట్రాప్ అవుతాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, తిరిగి ఎలా బ్రతికి బయటపడ్డాడో చూపిస్తారు భయ్య. జనరల్ గా ఇలా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి ఇరుక్కుపోయిన చాలా మంది వాళ్ళ లైఫ్ లో కొంతకాలాన్ని వాళ్ళ కష్టాన్ని కోల్పోతారు. వాళ్ళకి చెప్పి తీసుకెళ్లిన పని ఒకటైతే అక్కడికి వెళ్ళాక వాళ్ళ చేత వేరే పని చేయించుకుంటారు. వాళ్ళకి చెప్పిన డబ్బుల కంటే తక్కువ ఇస్తారు. అల్టిమేట్ గా వాళ్ళ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వెనక్కి తిరిగి రావడం ఒక కొంతకాలం అక్కడే స్టక్ అయిపోతారు. బట్ ఈ మూవీలో అలా కాదు భయ్య. వీళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత వీళ్ళు ఏ కంపెనీకి అయితే వర్క్ చేయడానికి వెళ్తారో ఆ ఓనర్స్ రారు. ఇంకా ఎవడో వచ్చి వీళ్ళ అమాయకత్వాన్ని చూసి వీళ్ళని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఎడర్ లోపలికి తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఇంకా వీళ్ళ జీవితం ఎండ్ వరకు ఉండి చచ్చిపోవడమే. తిరిగి రావడానికి కూడా కుదరదు. ఎంత దరిద్రమైన లైఫ్ అంటే కనీసం లైఫ్ లో ఒకసారి కూడా వాటర్ తో కడుక్కోలేరు భయ్య. అందుకే ఈ మూవీలో హీరో లుక్స్ చాలా రస్టెడ్ గా ఉంటాయి. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, చివరికి బతికి బయటపడ్డా అన్నదే మూవీ. మూవీ చూస్తున్నంతసేపు మనమే అక్కడ ఉన్నామా అన్నంత ఫీలింగ్ ని క్యారీ చేస్తుంది భయ్య. అంత రియలిస్టిక్ గా తీశారు. పృథ్వీరాజ్ గారు డెడికేషన్ అండ్ యాక్టింగ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి భయ్య. హీరో అక్కడి నుంచి తప్పించుకునే ముందు అప్పటి వరకు తనతో గడిపిన గొర్రెలు ఒంటెలపై చూపించిన ఎఫెక్షన్ చాలా నేచురల్ గా అండ్ ఎమోషనల్ గా బాగా చూపించారు భయ్య. ఈ మూవీలో హీరోతో పాటు ఇంకో ఇద్దరు కూడా అలానే ఇరుక్కుపోతారు భయ్య. అందులో ఒకడు ఆఫ్రికా వాడు కూడా ఉంటాడు. సెకండ్ హాఫ్ లో ఆఫ్రికా వాడి హీరోలు అనిపిస్తాడు భయ్య. ఆడు లేకపోతే పృథ్వీరాజ్ బ్రతికి బయటపడ్డు అక్కడే చచ్చిపోతాడు. ఇంక మూవీ నెగిటివ్ పాయింట్స్ వచ్చి మూవీ చాలా స్లోగా వెళ్తుంది భయ్య. కొంచెం ఓపికతో చూడాలి. మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే చూడలేం అనుకునే వాళ్ళకి మాత్రం నచ్చకపోవచ్చు భయ్య. బట్ ఒక డిఫరెంట్ స్టోరీతో సర్వైవల్ టైప్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసినట్లయితే మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి మూవీ రివ్యూస్ మిస్ కాకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బై.